రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కురువృద్ధుడు. అదేంటి 37 ఏళ్ల వయసుంటే కురువృద్ధుడు అయిపోతాడా అనేగా మీ డౌట్? కాదు, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మనే. ఎందుకంటే 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్లో ఆడి ఇప్పుడు 2024లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లోనూ ఆడుతోంది రోహిత్ శర్మనే. 2007 టీ20 వరల్డ్ కప్లో తన టీంలో 20 ఏళ్ల రోహిత్ శర్మను ఎంచుకున్నాడు అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని. అప్పుడు మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ క్వార్టర్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద హాఫ్ సెంచరీతో అదరగొట్టేస్తాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మీద జరిగిన ఫైనల్లోనూ హిట్ మ్యాన్ తనదైన స్టైల్లో ఆడేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు మిడిల్ ఆర్డర్లో 16 బాల్స్ ఆడి 30 పరుగులు చేసి నాటౌట్గా నిలుస్తాడు రోహిత్ శర్మ. సో అప్పుడు పాకిస్తాన్పై సంచలన విజయం సాధించి విశ్వ విజేతగా వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మరో టీ20 వరల్డ్ కప్ కోసం 37 ఏళ్ల వయసులో కెప్టెన్గా భారత్ జట్టును నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ.